వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. లేదా రోమన్ రాసిన పత్రిక 11:27 అందరూ కలిసి చదువుకున్నాం. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనమందరూ రక్షింపబడుదురు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమానందంగా నా పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, ఘనమైన తండ్రిని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఉదయ కాలం సన్నిధిలో చేరిని స్థుతించి ప్రార్థించి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు ఆరాధనలు చేరుతుండగా అయోధ్యని అపార్థుని లేకుండా జ్ఞాపకం చేసుకుని దానం వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బలహీనతను దూరపరుస్తూ ప్రభావానికి సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి స్వార్థకాన్ని 20 ప్రకారం మీరు మాట్లాడుతున్నామని సహాయం చేస్తున్నామని దీనికరంగా ఆస్పదకరంగా చేయమని వందనాలు చెల్లిస్తూ సమస్త చేతి కాపాడించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధనకు విధంగా దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధిస్తాం. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి మనము దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నాం. చదువుకున్న భాగాన్ని చూసినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడగలం. మొట్టమొదటిగా విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును అని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని గురించి పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, విమోచకుడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంట? ఆయన విమోచకుడు, విమోచించేవాడు అంటే విడుదల చేసేవాడు. విమోచన అనగా విడుదల, లేక బంధకాల నుంచి విడుదల, లేక పాపం నుంచి విడుదల, సాతాను నుంచి, లోకము నుంచి విడుదల, అంటే విమోచించేవాడు దేవుడు. కనుక మన దేవుడు విమోచకుడుగా ఆయన పేరు ఉన్నది. కాబట్టి పౌలు గారు అంటాడు, యేసు ప్రభు ఎవరంట? విమోచించే దేవుడు, మనలను తప్పించే దేవుడు, విడిపించే దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఏ విషయాలు విమోచిస్తున్నారని చూసినప్పుడు ఇక్కడ భక్తిహీనతను గురించి తెలియజేస్తూ వచ్చినాడు, పాపను గురించి తెలియజేస్తూ వచ్చినాడు, అలాగే రక్షణ అనే దాని గురించి మూడు విషయాలు ఇక్కడ తెలియజేస్తూ వచ్చినాడు. అయితే ఈ విమోచకుడు ఎవరు, ఎలాంటి వాడు అని కానీ మనం చూసినప్పుడు ఒకసారి మనం ఆయన ఎలాంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు, విమోచకుడు ఎలాంటి వాడు అని చూసినప్పుడు మనం యెషయా గ్రంథం 41:14 మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 41:14 మనం చూద్దాం. యెషయా 41:14 చదువుకున్నాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే నీ విమోచకుడు ఎవరంట? పరిశుద్ధమైన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కనుక మన విమోచకుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ఇక్కడ గ్రంథంలో చెప్పని రీతిగా దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైందని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. అదేవిధంగా ఈ లోకంలో దేవుడు పరిశుద్ధుడిగా వచ్చినాడు, అలాగే పరిశుద్ధంగా జీవించినాడు. కనుక మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశతో ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఆయన పేరు పరిశుద్ధుడు. కాబట్టి మన విమోచకుడు ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు. ఇంకా మనం చూద్దాం. యెషయా గ్రంథం 54:5 చూస్తే 54:5 మనం చూస్తే నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి ఇక్కడ కూడా అంటున్నాడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు విమోచకుడు, సర్వలోకములకు దేవుడు. ఆయన ఎవరికి దేవుడు అంట? ఆ పరిశుద్ధమైన దేవుడు సర్వలోకానికి దేవుడు, అందరికీ దేవుడు. కనుక ఆ పరిశుద్ధ దేవుడు, ఆ విమోచకుడైన దేవుడు మనకే కాదు
అందరి లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అంత గొప్ప ఘనత చెందిన దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే 12వ అధ్యాయం 6వ వచనంలో చదువు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా చక్కని మాట రాయబడుతుంది. 12వ అధ్యాయం 6వ వచనము మనం చదువుకున్నాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యన ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. కనుక ఆయన ఎవరంట? అందరికీ ప్రభువే కాకుండా గనుడై ఉన్నాడు. ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవుడు, ఘనత వహించినవాడు, గొప్ప ఘనము కలిగినవాడు, పేరు కాంచిన దేవుడు, ఈ లోకానందరికి సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి అని పేరు కాదు కనుక ఆయనకి సర్వ సృష్టికి ఆధారభూతుడు కనుక సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయనకి ఘనత వహించిన పేరుంది. విమోచకుడు అనే పేరు ఈ లోకంలో ఎవరికి రాదు, ఎవరికి కూడా పిలవరు. విమోచించేవారు ఎవరికి కూడా ఈ లోకంలో లేరు కనుక ఆయనకి విమోచకుడు అనే పేరు ఎవరికి పెట్టరు, ఎవరు కూడా పిలవరు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రము విమోచకుడు అని పేరు ఉంది. కనుక ఈ లోకంలో మనం చూసినప్పుడు, మనం ఆలోచించినప్పుడు ఎక్కడ కూడా ఆ పేరు అనేది, పదం అనేది దొరకదు. అయితే ఆ దేవాది దేవుడైన యేసుకు మాత్రము, ఆ గనుడైన యేసుకు మాత్రము, సర్వాధికారం కలిగిన యేసుకు మాత్రం ఏమంటారు? విమోచకుడు అంటారు. విమోచించేవాడు, అందరినీ విమోచించేవాడు. కాబట్టి ఆయన ఇంకా ఎలాంటి ఘనత వహించినాడని మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 57:15లో కూడా చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధులకు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఎక్కడంట? మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు. కనుక మహోన్నతమైన స్థలము అనేది ఎక్కడా లేదు. ప్రభు ఆ దేవుని దగ్గర మాత్రమే ఆ మహోన్నతమైన స్థలము, ఉన్నతమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము అది ఒక్కటే ఉంది. కనుక ఆయన మహాగణుడు, మహోన్నతుడని పేరు పొందినవాడు. ఆ మహాఘనత వహించిన గొప్ప దేవుడు ఆ మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు అన్నారు. కాబట్టి మన విమోచకుడు మొట్టమొదటిగా ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. రెండవదిగా మనం చూద్దాం, ఆయన అలాంటి వాడు. యెరెమయా గ్రంథం 50:34 వచనాన్ని చూద్దాం. యెరెమయా గ్రంథం 50:34 వచనాన్ని. వారి విమోచకుడు బలవంతుడు. ఎలాంటి వాడంట? బలవంతుడు. వారి విమోచకుడు ఎలాంటి వాడంటే బలవంతుడు. కనుక బలము అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వివరించటకు మనకు చాలు. కానీ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. ఆయన నోటితో ఒక్క మాటతో సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. అలాగే గాలి తుఫానులను ఆపిన దేవుడు. సూర్యచంద్రాదులను ప్రకృతిని ఆపగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు. కనుక ఆయన బలం ఎలాంటిదంటే అది చెప్పనశక్యం కాని దేవుని యొక్క శక్తి సామర్థ్యం. అందుకే ఆయనకి మహాగణుడు, మహోన్నతుడు అని. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన బలము అసాధ్యమైనవి. కనుక మనకు ఆయన బలాన్ని ఇస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు 18 కీర్తన 18:1 అంటాడు, యెహోవా నా బలమా అంటాడు. యెహోవా నా బలమా అంటూ ఆయన ప్రభుని గురించి ఇంకా కీర్తిస్తున్నాడు. చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుస్తున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అన్నాడు. కనుక ఆయన ఎవరంట? ఆయన బలం ఎలాంటిదంటే కొండ. ఆయన బలము కోట, ఆయన బలము శైలము, కేడము,
రక్షణ శృంగము. కాబట్టి ఆయన బలము రక్షించేది, ఆయన బలము బలమైనది కనుక మన చుట్టూ కంచి వేసేంత బలం. కనుక ఆయన దావీదు మహారాజుడు యెహోవా నా బలమా అంటాడు. ఆయన బలం ఎవరంట? దావీదు మహారాజు యొక్క బలం ఎవరంటే యేసుప్రభు, దేవుడు. కనుక ఆయన అంటాడు, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆయనే నా బలమై ఉంటాడు. కనుక దావీదు మహారాజుకి సహాయపడుతూ వచ్చినది ఎవరంటే, దావీదు మహారాజుకి బలమునిచ్చిన వాడంటే దేవుడు. కనుక ఆయన సింహాన్ని చీల్చినప్పుడు ఆయన బలము కాదు కానీ దేవుని యొక్క బలాన్ని ఇచ్చినాడు. ఎలుగుబంటిని చీల్చినప్పుడు ఆయన ఆ బలం ఎవరిది అంటే దేవునిది. అలాగే గొలియాతును చంపినప్పుడు ఆ బలం ఎవరిది అంటే దేవునిది. కనుక అందుకే ఆయన జీవితంలో దేవుని యొక్క బలాన్ని అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన బలమును తెలుసుకున్నవాడిగా ఉంటూ వస్తున్నాడు. దేవుని శక్తి ఎంత ప్రభావం కలిగినదో, దేవుని యొక్క బలము ఎంత శక్తి కలిగినదో అని ఆయన ఎరిగిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. అందుకే నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కనుక ఆయన బలాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎంతో గొప్ప బలం కలిగిన దేవుడు, ఇంకా శక్తి సామర్థ్యం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనంలో, 59:16 వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తిలో నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలము గురించి నేను కీర్తించదను, ఉదయం నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసుకును. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించదును. ఏమంటాడు? నా బలమా నేను నిన్నే కీర్తించదును. ఎందుకంటే ఆయన ఎత్తైన కోటగా ఉంటాడు, మనకు రక్షణ దుర్గంగా ఉంటున్నాడు. కనుక ఆయన బిడ్డలకు ఆయన కాపుదలుగా ఉంటున్నాడు. మనకు ఎంతో ఆయన బలవంతుడిగా మన పక్షాన ఉంటాడు. ఆయన కృపనిచ్చినాడు. ఏమంటున్నాడు? ఉదయమైన నీ కృపను కూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించదను అంటాడు. కనుక ఆయన కోటగా ఉంటున్నాడు, రక్షణ దుర్గముగా ఉంటున్నాడు. ఆయన బలము అతీతమైనది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనం వివరించలేం. ఆయన శక్తి అంతా మనకు సాధ్యం కాదు. కనుక దేవుని యొక్క మహాప్రభావం కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం అంటాడు 23వ అధ్యాయం 11వ వచనం ఒక మాట అంటున్నాడు. 23వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. కాబట్టి వారి విమోచకుడు ఎలా అంట? బలవంతుడు, ఆయన వారి పక్షము నీతో వ్యాజ్యమాడును. మన దేవుడు బలం కలిగిన దేవుడు, మన పక్షాన వ్యాజ్యం ఆడేవాడు. ఎవరితో వ్యాజ్యం ఆడతాడు? మన పక్షాన సాతానుతో వ్యాజ్యం ఆడతాడు. మన పక్షాన సాతాను యొక్క కార్యాలు జరగకుండా మనకి చుట్టూ ఆయన బలవంతుడిగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మన విమోచకుడు ఎవరయ్యా అంటే, మన విమోచకుడు పరిశుద్ధుడు, మన విమోచకుడు ఎవడు? బలవంతుడు. మూడవదిగా మనం చదువుకున్నాం, మన విమోచకుడు యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. కనుక ఆయన సజీవుడు, యుగాయుగములు ఉండేవాడు, ఆయనకి మరణము లేదు. కనుక యోబు చెప్తున్నాడు, తన జీవితంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని ఎరిగిన వాడిగా, నా దేవుడు సజీవుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన మరణము లేనివాడు, ఆయన జీవము కలిగిన వాడు అంటున్నాడు. అందుకే ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం చాలమ్మా. కాబట్టి ఇక్కడ నేను మొదటి వాడను, కడపటి వాడను అంటే ఆది అంతం ఆయనే. ఇక ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరు లేరు.
కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, యుగాయుగములు జీవించేది మన ప్రభు. కనుక ఆయనకి ఏములు మృతుడైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడైన కనుక మన కోసం ఆయన మృతుడైనాడు, కానీ ఆయనే స్వయముగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినాడు, కానీ ఆయన సజీవుడైనాడు. కాబట్టి మన దేవుడు సజీవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు, మన హక్కులు తీర్చే దేవుడు, మనతో ఉండే దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన విమోచకుడు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం చూసుకుంటూ వచ్చినాం. మన విమోచకుడు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, రెండవది బలవంతుడు, మూడవది సజీవుడు. ఈయన ఈ పరిశుద్ధుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు మనకు చేసిన కార్యం ఏమిటి అనేది మనం చూసినప్పుడు మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20 వచనాలను చూసుకున్నాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. 18వ వచనం కదా. నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయం ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత నందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా. 20 వచనం 15-20. అప్పుడు నిన్ను ఈ ప్రజలను అడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదని, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందని కనుక వారు నీ మీద యుద్ధము చేయదురు, కానీ నిన్ను జయింపకపోతున్న యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనలను విడిపించుటకు, ఏం చేయటానికి, మనల్ని విడిపించటానికి ఈ లోకానికి వచ్చాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావటం ప్రధానమైన కారణం ఏంటంటే మనలను విడిపించటం, మానవులను విడిపించటానికి. కనుక దేని నుండి మానవుడు విడిపించబడాలి అని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కార చేతిలో నుండి నిన్ను విమోచించదను. కాబట్టి దేవుడు మానవులను దేని నుండి విమోచించడానికి వచ్చినాడంటే దుష్టుల చేతిలో నుండి. దుష్టుడు అనగా మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే సాతానుడు. కనుక ప్రతి మానవుడు, నీవు కానీ నేను కానీ ప్రభువుని ఎరక్క ముందు మనం ఎలాంటి స్థితిలో ఉంటే దుష్టుని చేతిలో ఉంటూ వచ్చినాం. దుష్టుని ఆలోచన ప్రకారము, దుష్టుని నడవడిక ప్రకారము, దుష్ట కార్యాలు చేస్తూ మనము దేవుని ప్రేమించిన వారుగా, దేవునికి దూరస్తులుగా మనము మన యొక్క లోకంలో పాపంలో జీవిస్తూ వచ్చినాం. కనుక అంటే సాతాను యొక్క బంధకాలను, సాతాను యొక్క చేతుల్లో మనం జీవిస్తూ, సాతాను యొక్క నడిపింపులో మనం జీవిస్తూ వచ్చినాం. కనుక ప్రతి ఒక్కరు కూడా అలాంటి జీవితాన్ని దుష్టుని చేతిలో మనం ఉంటూ వచ్చినాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎవరి నుంచి విడిపించినాడు అంటే మొట్టమొదటగా దుష్టు నుంచి మనం విడిపిస్తూ వచ్చినాం. దుష్టుడు అంటే సాతాను యొక్క ఆలోచనలు, పాపపు ఆలోచన, లోకంలో ఉండే ఆలోచనలు, అలాగే మన ఆలోచనలు, మన యొక్క కార్యాలు, మన క్రియలన్నిటినీ కూడా దేవుడు సాతాను నుంచి విడిపించి మనల్ని ఏం చేస్తూ వేరుపరుస్తూ వచ్చినాడు. కనుక ఆ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి సాతాను యొక్క క్రియల నుంచి మనం విడిపిస్తూ వచ్చినాడు. కనుక మొట్టమొదటిగా దేవుడు చేసిన మనకిచ్చిన ఆలోచన, మనకొచ్చిన మనల్ని కాపాడిన విధానం ఏంటంటే దృష్టి నుంచి మనం తప్పిస్తూ వచ్చినాం. కనుక విమోచిస్తూ వచ్చినాం. ఆ సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించినాడు. కనుక ఈనాడు ప్రజలు అనేక మంది ఆ యొక్క దుష్టిని చేతిలో పడి వారు రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి దేవుడు మనకైతే ఆ గొప్ప కృపను మనకి ఇచ్చాడు. మనం ఎంతో ధనిలం, మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన యేడల ఆయన కృపను చూపి, ఆయన ప్రేమను చూపి మనల్ని దుష్టుని తప్పించి మనల్ని విమోచించిన వాడుగా చూస్తున్నారు. ఇంకా మనం చూద్దాం.
కీర్తన గ్రంథం 40 అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి చీకటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు మహారాజు రాస్తున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి చీకటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం? చీకటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. అదే ఈ నాశనకరమైన గుంట ఊబి అంటే పాపపు ఊబి. ఈ పాపంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? విమోచిస్తూ వచ్చినాడు. కనుక ఎలాంటి విమోచన అదంటే మనము ఆ ఊబిలో కూరుకోపోయిన వారు, ఈ లోకంలో నశించిపోతూ లోకమునే ప్రేమిస్తూ మన లోకాన్నే మనం సేవిస్తూ ఆ లోకంలో మనం పైకి రాలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పైకెత్తూ వచ్చినాడు. అందుకే మన యాకోబు పత్రిక 4:4 అంటాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోక స్నేహం చేయకును దేవుడు వారికి శత్రువగును అని. కాబట్టి ఈ లోక స్నేహాన్ని మనం చేస్తూ దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చినాం. కాబట్టి అలాంటి స్థితిలో, లోకపు పాపపు స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ఊబిలో నుంచి, పాపపు ఊబిలో నుంచి, జిగటగల మంటిలో నుంచి, జిగటగల ఊబిలో నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. కనుక ఈనాడు లోకంలో అనేక మంది ఆ యొక్క ఊబిలో ఉండి పైకి రాలేని స్థితిలో ఉంటున్నప్పుడు మనకైతే ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు, మనల్ని విమోచించాడు. మన శత్రువు అయిన సాతానుని విమోచిస్తూ వచ్చినాడు, పాపం నుండి విమోచిస్తూ వచ్చినాడు. ఇంకా మనం చూసినప్పుడు యోబు గ్రంథము 33వ అధ్యాయం 28వ వచనంలో చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. నా జీవితం వెలుగును చూచుచున్నది. 33:28 కదా, 33:28 వచ్చిన అంటున్నాడు, కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించినాడని. ఏదంట? కోపంలోని, కోపం అంటే పాపపు కోపము. కాబట్టి ఊబి, ఆ ఊబిలోకి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించినాడంట. అంత బాధలో కూడా ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన శ్రమల్లో కూడా ఆయన అంటున్నాడు, అంత నశించిపోయినా కూడా, ఏమి లేకపోయినా కూడా ఆయన అంటున్నాడు, ఆయన ప్రాణాన్ని గురించి ఆలోచిస్తూ, తన ఆస్తిని గురించి, అంతస్తు నుంచి, తన హోదా గురించి, తన ధనమును గురించి ఆయన ఆలోచించటం లేదు. కానీ తన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు. నన్ను కోపంలో నుండి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించినాడు అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా పాప కోపంలో నుంచి మనల్ని విమోచించి దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకోగలం. కాబట్టి 56వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటాడు. దేంట్లో నుంచి అంట? మరణంలో నుంచి. కనుక శత్రువు యొక్క ఆలోచన ప్రకారము, శత్రువు యొక్క నడవడిక ప్రకారము మనం పాపములో జీవిస్తూ పాప కోపంలోనికి వెళ్ళిన మానవులు కలిగే పరిణామం ఏంటంటే మరణము. మనం చెప్పుకుంటాం కదా, పాపములో వచ్చే జీతము మరణము. కనుక సాతాను యొక్క బంధకాల్లో ఉన్న మనము, పాపంలో జీవిస్తున్న మనము, ఊబిలో ఉన్న మనము ఏ స్థితికి పోతామంటే మరణ స్థితికి వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఆ మరణ స్థితి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. కాబట్టి దేవుడు మరణము నుంచి, మరణించే స్థితి నుంచి, మరణమునకు వెళ్ళిపోవలసిన ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని ఆయన విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో సాతాను నుంచి, పాపము నుంచి, ఆయన మరణ స్థితి నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. కనుక ఎంత గొప్ప దేవుడు! మన విషయంలో ఆయన ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు, మన విషయంలో ఆయన ఎంత జాలి కలిగిన వాడిగా ఉంటున్నాడు, మన విషయంలో ఎంత దయ కలిగిన వాడిగా ఉండి మనల్ని ప్రేమించి మనల్ని విమోచించడానికి ఆ యొక్క పరిశుద్ధమైన స్థలాన్ని,
తన యొక్క బలానంతటిని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి బలహీనుడిగా రిక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే మనల్ని విమోచించడానికి. కనుక దేవుడు మనం విమోచించాడు కాబట్టి ఈ దినం మనం ఇక్కడ చేరి ఆయనను స్తుతించడానికి ఆరాధించగలిగి మనము చేరి ఉంటున్నాం. ఇంకా మనం ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన పరిశుద్ధతను మనం ఎరిగి ఇంకా ఇంకా ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి గణపరిచే స్థితిలో మనం ఉండాలి. ఇంకా ఆయన మన కొరకు ఏం చేశాడని ఆలోచిస్తే చూడండి, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఈ యొక్క దుష్ట కాలం, దుష్టుని యొక్క చేతిలో నుంచి, పాపములో నుంచి, అలాగే మన యొక్క మరణములోంచి తప్పించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అప్పగించుకున్నాడు? మనల్ని విమోచించేదానికి అప్పగించుకున్నాడు. ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. కనుక ఆయన శరీరాన్ని అప్పగించుకుంటూ వచ్చినాడు. కనుక మన కోసం ఆయన ఆ సిలువలో పడిన ఎన్ని శ్రమలు అవన్నీ కూడా కేవలం మనం రక్షించడానికి మాత్రం. కనుక దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మనల్ని విమోచించడానికి ఆయన సిలువకు అప్పగించుకుంటూ వచ్చినాడు. ఇంకా మనం చూసినప్పుడు ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూసినప్పుడు, ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. కనుక దేవుడు మన కోసం ఆయన అర్పణగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన ఆ బలిగా చేయబడుతూ ఇచ్చినాడు. అప్పగించుకున్నాడు. దేనికి ఆయన అప్పగించుకున్నాడు? తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, హృదయాన్ని అప్పగించుకున్నాడు, తన ప్రాణాత్మ దేహాలను ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంటే మనల్ని విమోచించేదానికి. కనుక దేవుడు మనం విమోచించడానికి ఆయన బలిగా అర్పణగా చేయబడుతూ వచ్చినాడు. ఇంకా మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనాన్ని, 53వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము. యెషయా 53:12 చదువు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము భాగించుకొనును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. చాలు. కానీ ఇక్కడ మనం చూసుకున్న మనకు కావాల్సిన విషయం ఏంటంటే, ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఏం చేశాడంట? ప్రాణాన్ని దారపోసాడు. ఎవరి కోసము? మానవులను విమోచించడం కోసం, నిన్ను నన్ను విమోచించడం కోసం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అంటే మనల్ని విమోచించడానికి, ఆయన విమోచించడానికి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు నిన్ను నన్ను విమోచించుకునేదానికి ఈ లోకానికి వచ్చి ఆయన అప్పగించుకుంటూ వచ్చాడు. కనుక బలిగా అర్పణగా చేయడం, ప్రాణాత్మ దేహములను ఆయన ఆ శిలువలో మన కోసం అప్పగించుకున్నాడు. మనం ఆ యొక్క సాతాన్ని విడిపించేదానికోసం, పాపము నుండి, పాప ఊబిలో నుండి రక్షించేదానికోసం, మరణములో నుంచి మనం జీవములను దాటించేదానికోసం ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? అప్పగించుకున్నాడు. ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరి వల్ల విమోచన దొరకదు. ఎవరు కూడా మానవుల కొరకు, ఆయన మానవుల కొరకు చనిపోయిన వారు ఎవరు కూడా లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఎంతగానో ఆయన మరణించినాడు, అప్పగించుకున్నాడు. కాబట్టి అలాంటి దేవుడు మనం ఆయన ఘనపరచాలి. ఎందుకంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు. కాబట్టి ఆయన మనం ఘనపరచాలి. రెండవది, మనల్ని మరణ స్థితి నుంచి మనల్ని ఆయన విమోచించాడు కనుక మనం ఆయన్ని ఘనపరచాలి. ఆ విధంగా ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనల్ని సజీవులుగా చేస్తున్నాడు. కనుక మనం సజీవులుగా ఇక్కడ చేరి మనం ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి మనం ఇక్కడ సజీవులుగా ఉంటున్నాం. కనుక ఆయన మనం ఆరాధించాలి, కనపరచాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని, కాబట్టి మన దేనిని కూడా మరువక
ఆయన సన్నిధిలో ఆయన మనం గణపరచాలి, ఆయన స్థుతించాలి, ఆయన మహింపరచాలి. దేవుడు చేసిన వీళ్ళన్నిటి బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థుతిస్తూ గణపరచాలని ప్రభు పేరు కోరుతూ ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలి. అందరూ లేచి నిలబడదాం. వేడివేడిగా కూర్చోండి. అవతల గదిలో కూడా వెళ్ళండి. తర్వాత ఈ బల్లెదురు కూడా అక్కడప్పుడు కూర్చోండి. అవసరమైతే బయట కూడా. ఎవరు ఎదురుగా దగ్గరగా కూర్చోవద్దు. దయచేసి మాస్కులు మీరు అందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలి. మర్చిపోకండి, మాస్క్ కంపల్సరీ. మాస్క్ పెట్టుకోండి. దూరంగా ఉండండి. ఆ గదిలో కొంతమంది రండి, లేక బల్ల ఎదురు కూడా మోకరించండి దాని వరకు. తర్వాత అవసరమైతే బయట కూడా అట్లా ఎడమెడముగా ఉందాం, దూరంగా ఉందాం. పాట సంఖ్య 102. పల్లవి 1-2 చరణాలు, చివరి చరణం పాడదాం. చివరి చరణం